బిగ్ బాస్ ఎపిసోడ్ 14లో అర్చన ప్రిన్స్ల మధ్య ప్రేమ ముదిరి పాకానికి వచ్చింది. లవ్ షేప్లో అర్చన దోశ వేయగా ప్రిన్స్ వచ్చి అది నాకే కావాలి అని తీసుకొని పోయాడు. మళ్ళీ ఇంకోటి వేయగానే నాకే కావాలి అని తీసుకొని పోయాడు. శివబాలాజీ, ధన్రాజ్, సమీర్ అర్చనని ఏడిపిస్తుండగా ఇక అర్చన నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, అయినా ప్రిన్స్ నాకన్నా చిన్నోడు అని బయటపడింది. బాయ్ ఫ్రెండ్ ఎవరు అని సమీర్ అడగగా తనయ్ అని తన బాయ్ ఫ్రెండ్ పేరు చెప్పింది. దాంతో ప్రిన్స్ డిసప్పాయింట్ అయిపోయి రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఎన్టీఆర్ డైనమిక్ ఎంట్రీ ఇచ్చాక ఒక విలన్ సింహాసనం తెప్పించి మీరు ఎవరిని విలన్ గా భావిస్తున్నారో వారిని ఈ చైర్లో కూర్చోపెట్టి తగిన రీజన్ చెప్పండి అని అడగగా దాదాపు అందరూ కల్పననే కూర్చోబెట్టి ఆమెపై వారికి ఉన్న ప్రాబ్లమ్స్ ఒక్కొక్కటిగా చెప్పుకొచ్చారు. కల్పన అందరూ అన్నిన్ని మాటలు అంటుంటే ఒక సమయంలో సంయమనం కోల్పోయారు. ఎన్టీఆర్ కత్తి మహేష్ని చికెన్ వండి స్టేజ్ మీదకి పంపించండి అని కోరగా కత్తి మహేష్ ఇక రెచ్చిపోయి తన పనితనం చూపించారు. తరువాత స్టేజ్ మీదకి వచ్చిన చికెన్ని ఎన్టీఆర్ టేస్ట్ చేసి మహేష్ని ఆనందపరిచారు. ఎలిమినేషన్ విషయానికి వస్తే మధుప్రియని ఎన్టీఆర్ సింపుల్గా అనౌన్స్ చేయడంతో ఎపిసోడ్ ముగిసిపోయింది. మధుప్రియ స్టేజ్ మీదకి వచ్చి ఏం మాట్లాడుతుందో చూడాలింకా.